యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పుతున్నా ఆయనే ఈయన. దేవుని వాక్యం ద్వారా మనకు తన యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించిన గాక. కాబట్టి ఆరాధన కొరకై మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుకోనక ముందుగా దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా కొన్ని బోధింపబడిన వారమై మనం ఆయన ఆరాధించుకోవడానికి ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన వాక్య భాగంలో నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పుతున్నో ఆయనే ఈయన. కనుక ఈ యొక్క మాటలను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుప్రభువు వారి గురించి చెప్తూ ఆయన నాకంటే ప్రముఖుడు అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తాను సంబోధిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మనం గడిచినటువంటి వారాలలో ఒక ఆరాధన దినంన మనము యేసుక్రీస్తు ప్రభువారు యోనా కంటే గొప్పవాడు అనే సంగతిని మనం చూస్తూ వచ్చాం. కనుక ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కంటే ప్రముఖుడు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కంటే గొప్పవాడు అనే సంగతిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో ఏమన్నారు? స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని యేసుక్రీస్తు ప్రభువారే యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో ప్రముఖమైన వ్యక్తిగా ఇక్కడ యోహాను చూస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇంకా యోహాను ఏం చెప్పాడంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. కనుక యోహాను ప్రభువారు తనకంటే ప్రముఖుడని చెప్తూ వచ్చాడు. ప్రభువు నా హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఆయన చెప్తూ వచ్చాడు. అదే విధంగా మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. కనుక నేను ఆయన చెప్పులు మోయటానికి కూడా పాత్రుడను కాను అని ఇక్కడ యోహాను చెప్తూ వస్తున్నాడు. కనుక తను తాను తగ్గించుకుంటూ ఆయనని హెచ్చిస్తూ వస్తున్నాడు. కనుక మనం కూడా ఈ యొక్క ఆరాధన దినాన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హెచ్చించవలసినదిగా ఉన్నది. ఎందుకంటే మనం కూడా ఆయన చెప్పులను మోయటకు ఏమాత్రము పాత్రులము కాదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన హెచ్చవలసినది, మనము తగ్గవలసి ఉన్నది. కాబట్టి ఎందుకు ఆయన హెచ్చవలసి ఉన్నది? ఎందుకు ఆయన శక్తిమంతుడు? ఎందుకు ఆయన ప్రముఖుడై ఉన్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కంటే గొప్పవాడై ఉన్నాడు అనేటటువంటి సంగతులను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. దయచేసి అందరూ గమనించండి. 3వ అధ్యాయం 3వ వచనం, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయున ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి. కాబట్టి ఈ యొక్క ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి ప్రభువు కంటే ముందుగా వచ్చిన వాడు యోహాను. కనుక ఇక్కడ యోహాను ఎటువంటి వాడు అంటే, యోహాను ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన వాడు మాత్రమే అని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, మనందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు అంటే, నేనే మార్గమును అని ఆయన చెప్తూ వస్తున్నాడు. కనుక యోహాను యేసు ప్రభు వారి మార్గాన్ని సిద్ధపరచడానికి మాత్రమే వచ్చాడు, గాని ఆ మార్గమే ఎవరై ఉన్నారు? యేసు ప్రభు వారై ఉన్నారు. కనుక యేసు మార్గమై ఉన్నందుకు గాను మనం ఆయనను ఆరాధించాలి. జాన్ ప్రిపేర్డ్ ద వే, బట్ జీసస్ ఈజ్ హిమ్సెల్ఫ్ ద వే. కాబట్టి దానిని బట్టి మనం ప్రభువును ఏం చేయాలండి? ఆరాధించాలి. ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. కనుక మనందరికీ తెలుసు,
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ఎవరు? క్రీస్తు యేసును నరుడు. కనుక ఈ క్రీస్తు యేసు ద్వారా మాత్రమే మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలము? తండ్రి వద్దకు వెళ్ళగలము. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కనుక ఆయన ఉంటేనే ఆయన తన మార్గంలో మనల్ని నడిపించుకుంటూ తండ్రి దగ్గరికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళేవాడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. యోహాను మార్గమును సిద్ధపరచడానికి వచ్చాడు కానీ యేసు ప్రభు వారే మార్గమై ఉన్నాడనే సంగతిని మనం ఇక్కడ గమనించిన వారమై, యోహాను కంటే యేసు ప్రభు గొప్పవాడు లేదా ప్రముఖుడు లేదా శక్తిమంతుడు అని మనము అర్థం చేసుకుని ఆయనను మనం ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి మనం చూస్తే చూడండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం మనందరికీ పరిచయమైనటువంటి భాగములే. 23వ అధ్యాయము 3వ వచనం, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కనుక ఆయన మార్గమై ఉండి ఏం చేస్తున్నాడు? మనల్ని నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనమైతే దుర్నీతి పరులము కనుక నీతికి వ్యతిరేక పదము దుర్నీతి. కనుక మనం దుర్నీతి బంధకాల్లో ఉన్నటువంటి వారము, దుర్నీతి మార్గాల్లో ఉన్నటువంటి వారము. అయితే యేసు తన మార్గంలోనికి మనల్ని మళ్లించుకున్నాడు. ఆయన మార్గం ఏంటి అంటే నీతి మార్గము. కనుక ఆయన తన నామమును బట్టి మనల్ని నీతి మార్గంలో నడిపించుచుండటను బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా కీర్తనల 16వ అధ్యాయము 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. చాలండి. కాబట్టి ఆయన మార్గం ఏమిటండి? జీవ మార్గము. కనుక మనమైతే మరణ మార్గమును పోయేటటువంటి వారము. అయితే దేవుడు మనల్ని జీవ మార్గాన్ని మనకు తెలియజేశాడు. కనుక ఆ జీవ మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. అదేవిధంగా 18వ అధ్యాయము కీర్తనలు 18:32 వచనం, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. కనుక ఎటువంటి మార్గం ఇది? యథార్థమైనటువంటి మార్గము. మన దేవుడు యథార్థవంతుడు. కనుక ఆ యథార్థ మార్గమున మనల్ని నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కంటే గొప్పవాడని మనం ఎరిగి ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. చివరిగా మనం చూస్తాం, చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 76-79 కలిసి ఉన్నాయి. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఎవరు? ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడిచినది యోహాను. తర్వాత భాగంలో మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. కనుక దేవుడు ఏం చేశాడు? మనల్ని తన సమాధాన మార్గంలోనికి నడిపించాడు. కాబట్టి మార్గమును సిద్ధపరచడానికి వచ్చిన వాడు ఎవరండి? యోహాను. అయితే ఆ మార్గమై ఉన్నటువంటి వాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఏం చేశాడు? నీతి మార్గంలో నడిపించాడు, జీవ మార్గాన్ని మనకు తెలియజేశాడు, యథార్థ మార్గంలో మనల్ని నడిపింపజేస్తా ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు మన పాదములను సమాధాన మార్గంలోనికి ఆయన నడిపిస్తా ఉన్నాడు. కనుక మనము ఎటువంటి వారం? దేవునికి దూరమైనటువంటి వారం, దేవునితో మనకు వైరం కలిగినటువంటి వారం. అయితే దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని ఆయనతో పాటు ఏం చేశాడు? సమాధానపరుచుకున్నాడు. సమాధాన మార్గంలోనికి మనల్ని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి ఇందును బట్టి మనము యోహాను కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు లేదా ప్రముఖుడు, శక్తిమంతుడని ఎరిగిన వారమై మనము యేసు ప్రభు వారిని మనము ఆరాధింపబద్దులమై ఉన్నాము. కాబట్టి ఇది మొదటి సంగతి. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేనులో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి సంగతి ఏంటంటే యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చేటటువంటి వాడై ఉన్నాడు. జాన్ బాప్టైజ్డ్ విత్ వాటర్, బట్ జీసస్ బాప్టైజెస్ విత్ హోలీ స్పిరిట్ అండ్ ఏంటండి? ఫైర్.
కాబట్టి అందరు బట్టి మనం ఆయన ఆరాధించాలా. కనుక ఇక్కడ నీటి బాప్తిస్మము, యోహాను నుంచి బాప్తిస్మము దేని కొరకైనది? మారు మనస్సు నిమిత్తము. ఏం చేస్తాడు? రిపెంటెన్స్ నిమిత్తము నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు యోహాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేనితో బాప్తిస్మం ఇచ్చేవాడై ఉన్నాడు? పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయన మనకు బాప్తిస్మం ఇచ్చేటటువంటి వాడై ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 5వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. కనుక ఈ యొక్క పెంతెకోస్తు దినాన్ని మనం గమనించినప్పుడు ప్రభు వారికి పరిశుద్ధాత్మతో వారికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. నేను పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమునిచ్చేది ఎవరండి? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మారు మనస్సు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందడం, మన బాప్తిస్మం పొందితే ఆయన మనకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఆయన అనుగ్రహించేవాడే ఉన్నాడు. కనుక ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మమును బట్టి మనం ఏం గమనించాలంటే జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ జాన్. కాబట్టి యోహాను కంటే యేసు ప్రభువారు ఎంతో గొప్పవాడు. ఎందుకంటే యోహాను సువార్త 6:63లో ఆత్మే జీవింపజేయనది. అర్థమవుతుందండి. కనుక మన ఆత్మను జీవింప చేయడానికి ఆయన మనకేం అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, లేదా పరిశుద్ధాత్మతో మనకు ఆయన బాప్తిస్మం ఇచ్చాడని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కనుక 7వ అధ్యాయము యోహాను సువార్తలో అంత్యదినమైన మహాదినమున అని ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం 39వ వచనం. అంటే అదంతా చదివితే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, లేదంటే 38 నుండి చదువుదాం. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గూర్చి. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన ఏమనుగ్రహిస్తాడు? ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కనుక ప్రియమైనటువంటి వారులారా, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో మనకు బాప్తిస్మం ఇచ్చిన వాడై ఉన్నాడు. కనుక యోహాను ఇచ్చినటువంటి నీళ్ల బాప్తిస్మం మారు మనసుకు సంబంధించినది అయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము నూతన జీవమునకు సంబంధించినటువంటిది. కాబట్టి మనము ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, యోహాను కంటే ఎవరు గొప్పవారు? యేసు ప్రభువారు గొప్పవారు. కనుక ఆయన మనం ఆరాధించబద్దులమై ఉన్నాము. మనం ఆయనకు స్తుతులు చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. ఇది 2వ సంగతి. తర్వాత మనము 3వ చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. చాలండి. కనుక యోహాను ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువారిని యోహాను చూచి యేసుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక జాన్ పాయింటెడ్ టు ద ల్యాంబ్, అంటే లోక పాపమును మోసుకునే గొర్రెపిల్ల అని యేసు ప్రభువారిని చూసి యోహాన్ చెప్తా ఉన్నాడు. కానీ ఆ ల్యాంబ్ లేదా ఆ గొర్రెపిల్ల ఎవరై ఉన్నారు? యేసు ప్రభువారై ఉన్నాడు. అర్థమైందా? నేను లోక పాపమును మోసుకుని పోయే గొర్రెపిల్లనని యోహాను చెప్పలేదు. యేసు ప్రభువారిని చూసి అదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆ పాయింట్ చేశాడు అనమాట. కాబట్టి గొర్రెపిల్లను చూపించిన వాడు యోహాను. గొర్రెపిల్లయే అయి ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. కనుక ఆ గొర్రెపిల్ల అయి ఉన్న యేసుక్రీస్తును మనం ఏం చేయాలా? ఆరాధించాలా. కనుక మన సంఘ వాగ్దానంలో అక్కడ ఏముంటుందంటే, సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి గొర్రెపిల్ల. మన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారండి? సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయన మనం పాపములను మోసుకోవటానికి లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. కనుక ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం ఆయనను ఆరాధించాలా. కనుక యేసును గొర్రెపిల్లగా ప్రకటించాడు యోహాను. అయితే యేసు మన పాపముల నిమిత్తమై బలి అయిన గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను
బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కొత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెలవలేదు. కనుక ఈ గొర్రె పిల్ల ఏం చేయబడ్డాడు? దౌర్జన్యం నొందాడు, బాధ నొందాడు. ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చ కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన ఎలా నోరు తెరవలేదు. కనుక ఈయన మన కొరకై వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఉన్నాడు. కనుక ఆయన్ను మనము ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గొర్రె పిల్ల ఏం చేశాడంటే తన రక్తాన్ని అంతటిని కార్చాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 18వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. పితృ పారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుదని మీరు ఎరుగుదురు కదా. కనుక ఈయన ఎటువంటి రక్తమును చిందించాడు మన కొరకు మనం గమనించినప్పుడు అమూల్యమైన నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. కనుక ఈ గొర్రెపిల్ల మన కొరకే ఏం చేశాడంటే తన రక్తాన్ని అంతటినీ చిందించాడు. కనుక గొర్రెపిల్లను చూపించిన వాడు మాత్రమే యోహాను. అయితే గొర్రెపిల్లయ్యి తన రక్తాన్ని చిందించి మనకు రక్షణను చేకూర్చిన వాడు, మనకు విమోచనను అనుగ్రహించిన వాడు యేసు క్రీస్తు ప్రభువు. అందును బట్టి మనం ఆయనను ఆరాధింప బద్దులమై ఉన్నాము. కనుక మనం పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ఏం చేశాడు? మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అదే విధంగా ఒక మాట చూస్తాం, తర్వాత ఇంకో సంగతికి వెళ్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేశాడు. ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. కనుక ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తను తాను బలిగా అర్పించుకున్నట ద్వారా మన పాపములకు నివారణ కలిగింది. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఒక పేజీ తిప్పండి, 10వ అధ్యాయము 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. చాలండి. కనుక ఈయన సదాకాలం నిలిచే ఒక్క బలిగా ఆయన అర్పింపబడ్డాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రభువుని ఎంతైనా మనము ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాము. కనుక యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గొప్పవారు అనే సంగతి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభువారి యొక్క మార్గమును సిద్ధపరచడానికి వచ్చాడు యోహాను. అయితే ఆ మార్గమై ఉండి ఆ మార్గంలో మనల్ని నడిపించిన వాడు యేసు ప్రభువు. రెండవది ఏం చూసామండి? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, అది మారు మనసుకు సంబంధించినది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో మనకు బాప్తిస్మం ఇచ్చాడు, అది నిత్య జీవమునకు సంబంధించినది. తర్వాత మూడవదిగా మనం ఏం చూసామంటే ఆ యొక్క లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లను చూపించాడు యోహాను. అయితే ఆ లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లయ్య ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అందును బట్టి మనం ప్రభువును ఎంతైనా ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. తర్వాత మనము 4వ సంగతికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదవండి. 28 నుండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయం 28, క్షమించండి, 3:28. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినటి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, పరిపూర్ణమైనది. కానీ ఇక్కడ ఆయన నచ్చవలసినది
నేను తగ్గవలసినది. కనుక ఇక్కడ మనం 29వ వచనాన్ని ఇక్కడ గమనించినప్పుడు అక్కడ పెండ్లి కుమారుని గురించి రాయబడతా ఉంది. కనుక యోహాన్ తను తాను ఏమని చెప్పుకుంటున్నాడంటే, ఐ ఆమ్ ద ఫ్రెండ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్, నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని. అయితే పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అదనమాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక పెండ్లి కుమారుని స్నేహితునిగా ఉన్నాడు యోహాను, కానీ పెండ్లి కుమారుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక పెండ్లి విందులో లేదా వివాహ సమయంలో పెండ్లి కుమారుని స్నేహితునికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు, కానీ పెండ్లి కుమారుడికి మరియు వధువుకు మాత్రమే అక్కడ ప్రాముఖ్యత ఉంటుంది. కనుక ఈ పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన వధువు అయిన సంఘాన్ని వివాహమాడనై ఉన్నాడు. కనుక ఈ యొక్క సంఘాన్ని ఆయన వివాహితులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. కనుక పెండ్లి కుమారుని స్నేహితుడు ఎవరండి? యోహాను. పెండ్లి కుమారుడు ఎవరు? కనుక మన పెండ్లి కుమారుడైన యేసు ప్రభువుని మనం ఆరాధించాలి. పెండ్లి కుమారుడు స్నేహితుడు ఈజ్ నథింగ్, బట్ హూ ఈజ్ ఇంపార్టెంట్? బ్రైడ్ గ్రూమ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి పెండ్లి కుమారుడు అక్కడ ప్రాముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి ఈ మన పాత నిబంధన గ్రంథం నుండి కూడా మనం ప్రభు ఏం చెప్తూ వచ్చాడు? నేను నీకు ఏమై ఉన్నాను అంటాడు ఆయన. నిన్ను వెరీ గుడ్, కాబట్టి నేను నీకు భర్త అయి ఉన్నాను అంటాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. కనుక అనేక సందర్భాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తే ఎక్కువ సమయం అవుతుంది. కాబట్టి అయితే ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 62వ యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అక్క ఆల్రెడీ ఇందాక చెప్పారు, అది చూపించట్లేదు. విడువబడిన దానివని ఇక మీదట నీ వనపడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. కనుక దేవుడు మనల్ని వివాహితులనుగా చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పెండ్లి కుమారుడై మనల్ని వివాహితులుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయనను మనం ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారే పెండ్లి కుమారుడై ఉన్నాడు. అందుకనే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. 30వ వచనంలో కిందన క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. కాబట్టి క్రీస్తు ఏం చేస్తాడు? పెండ్లి కుమారుడైన క్రీస్తు సంఘమును ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, మీదన ప్రేమించాడు. ఏం చేశాడు? సంఘమును ఆయన ఏం చేశాడండి? ప్రేమించాడు. కాబట్టి ఆయనను మనము ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నామని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. కనుక గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన పెండ్లి కుమారుడు. ఇక్కడ ఏంటంటే సంఘము భార్య, ఆ భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక ప్రియమైనటువంటి వారులారా, మన పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి మనం సంతోషించాలి, ఆయనను బట్టి ఆరాధించాలి, ఆయనకు మనం వివాహితులముగా చేయబడాలి, ఆయనను మనము ఆరాధించాలి అని ఇక్కడ మనము కోరబడుతూ వస్తున్నాం. కనుక ఎన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాము? 4 సంగతులు. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయనే ఏమై ఉన్నాడు? ఆయన మనకి పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత ఏం చూసాము? ఆయనే లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఉన్నాడు. తర్వాత మనం 4వదిగా ఆయన మన పెండ్లి కుమారుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు ఇది 5వ సంగతి అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి
కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిదిరి. కనుక ఈ మాటలను ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహానుని గురించి ఏమని చెప్తున్నారు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కనుక ఇక్కడ యోహాను ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు. చెప్పండి, ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు యోహాను. అయితే దీపం ప్రకాశిస్తున్నప్పుడు ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు. ఈ యొక్క యోహాను కేవలము దీపం మాత్రమే. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? వెలుగై ఉన్నాడు. చూడండి, మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? నేను లోకమునకు వెలుగును. అయితే దీపం ఎవరు? యోహాను దీపమై ఉన్నాడు. ప్రభువైన యేసు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగును మనం అనుసరించితే మనం చీకటిలో నడవక జీవపు వెలుగు మనము కలిగి ఉంటాం. కనుక వెలుగై ఉన్నటువంటి ప్రభువును మనం ఆరాధించాలా. కనుక ఈయన మన అంధకార జీవితంలో ఆ వెలుగును ప్రకాశింపజేసిన వాడు. కనుక ఈయనను మనము ఆరాధించబద్దులమై మనము ఉన్నాము. కనుక పేతురుపత్రిక మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలుసు. మొదటి పేతురుపత్రిక అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. కనుక ఈ ఆశ్చర్యకరమైన వెలుగు, ఈ గొప్ప వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు ఏం చేస్తుంది? లోకంలోనికి వచ్చి అందరినీ ప్రకాశింపజేస్తా ఉంది. కనుక ఈ నిజమైన వెలుగు, గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు అయినటువంటి యేసును మనము ఆరాధించాలి, కానీ దీపమును కాదు. కేవలము దీపమై ఉన్నాడు యోహాను, అయితే వెలుగై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ వెలుగును నువ్వు పొందినట్లయితే నువ్వు ఖచ్చితంగా ప్రభువుని ఏం చేస్తావు? ఆరాధిస్తావు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటూ వస్తున్నాం. కనుక యోహాను కంటే గొప్పవాడై ఉంటున్నాడు, యోహాను కంటే ప్రముఖుడై ఉంటున్నాడు, యోహాను కంటే శక్తిమంతుడై ఉంటున్నాడు ఈ యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కనుక మనం పూర్వం ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, కటిక చీకటిలో ఉన్నాం. అయితే యేసు ప్రభువారు ఏం చేశారు? మనల్ని వెలుగుగా చేశాడు. కాబట్టి ఆ వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తును మనము ఆరాధించాలి, ఆయనను మనం పూజించాలి, ఆయనను మనము గణపరచాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చామంటే యోహాన్ అంటున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పులను మోయిటకైనా నేను పాత్రుడను కాను అంటే యోహాను సాక్ష్యం ఇస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. కనుక యోహాన్ గొప్పవాడే, బట్ నాట్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఆయన ఎంత మాత్రము కూడా గొప్పవాడు కాడు. కాబట్టి ఇంక 2 సంగతులు మామూలుగా చూపిస్తాను, ఎందుకంటే అన్న కూడా రావడానికి సమయం పడుతుంది కాబట్టి. 6వ సంగతి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము. మరియు ఓ శిశువా, చాలండి. కనుక ఇక్కడ మరియు ఓ శిశువా, ఎవరి శిశువు? ఈ శిశువు యోహాను. మరియు ఓ శిశువా అంటే యోహాను, నువ్వెవరివి? నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. యోహాన్ ఎవరండి? ప్రవక్త. యోహాన్ ఎవరు? జాన్ వాజ్ ఏ ప్రాఫిట్, బట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని. ఈ మాట ఎవరు చెప్పారు? యోహానే చెప్తూ వచ్చాడు, ఈయనే దేవుని కుమారుడు. కనుక యోహాను ప్రవక్త అయి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నాడు. కనుక ఇది 6వ సంగతి, దీని గురించి మనం ఇంకా చర్చించటం లేదు. తర్వాత మనం చూస్తే ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త
6వ అధ్యాయము, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 27 నుండి చదవండి. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక ఒంట్రోతుని పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి సమాధిలో ఉంచిరి. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే యోహాను తలగొట్టించబడ్డాడు, లేదా యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి మ్యాట్రియర్ లేదంటే హతసాక్షిగా చేయబడ్డాడు. అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోహాను చనిపోయాడు. యోహాను ఏమైపోయాడు? జాన్ వాజ్ డెడ్ బట్ జీసస్ రోజ్ అగైన్. యోహాన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొన్న స్థలం చూడండి. కాబట్టి ఇక్కడ ఏముందండి? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. కనుక ఆయన మరణమును జయించినటువంటి వాడు మన ప్రభువు. అర్థమైంది? ఈ లోకంలో యోహాను మాత్రమే కాదు, ఇంకా ఏ ఒక వ్యక్తి కూడా చనిపోయి తిరిగిన దాఖలాలు లేవు. కనుక అటువంటి రుజువులు ఏమాత్రం కూడా చరిత్రలో లేవు. కనుక చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనం అందరం ఎందుకు ఇక్కడికి చేరవచ్చామంటే మన ప్రభువును ఆరాధించడానికి, ఆయనను మనము గణపరచడానికి ఇక్కడికి చేరవచ్చాం. మరొకసారి ఆ సంగతులన్నీ చూద్దాం. కనుక యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గొప్పవాడు, ఎందుకు ప్రముఖుడు, ఎందుకు శక్తివంతుడు అని మనం చూసినప్పుడు, యోహాను ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు తానే మార్గం అయ్యింది. మన నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, తర్వాత ఏం చూసాము? జీవ మార్గంలో, సమాధాన మార్గంలో మనం నడిపించాడు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. రెండవది, యోహాను మారు మనస్సును కూర్చిన నీళ్ల బాప్తిస్మం ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు నూతన జీవమును కూర్చినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు. కనుక ఆయన గొప్పవాడు, ప్రముఖుడు. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక గొర్రెపిల్లగా చూపిస్తూ వచ్చాడు యోహాను. కనుక యోహాను లోక పాపమును మోసుకుని పోయే గొర్రెపిల్లను చూపించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారే ఆ గొర్రెపిల్ల అయి వదకు తేబడి మన కొరకు రక్తం కార్చి మనల్ని విమోచించాడు అనేది మనం చూసాం. తర్వాత ఏం చూసాము? యోహాను పెండ్లి కుమారుని స్నేహితుడు, అయితే యేసుక్రీస్తు ప్రభు వారే పెండ్లి కుమారుడు. దానిని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. తర్వాత మనం ఏం చూసామండి? యోహాను మండుచున్న దీపము, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వెలుగు. అందుని బట్టి ప్రభువును మనం స్తుతించాల. యోహాను ప్రవక్త మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. యోహాను చనిపోయాడు, అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మరణమును జయించి తిరిగి లేచాడు. ఇందుని బట్టి మనం ఏం గమనించవచ్చండి? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కంటే గొప్పవాడు, ప్రముఖుడు, శక్తిమంతుడు. కనుక ఈయనను మనము ఆరాధించాలి, ఈయనను మనము స్తుతించాలి, ఈయనను మనము మహిమపరచాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని ఆరాధనలో నడిపించును గాక.